లక్నో సూపర్ జైంట్ చేతిలో ఓటమి తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపు బాట పట్టాలనే లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఎదుర్కొనుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ బృందం ఏం మార్పులు చేసుకోవచ్చు, ప్రతి విభాగంలో మార్పులను పరిశీలిద్దాం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో నిలకడలేమి ప్రధాన సమస్య. రాజస్థాన్ మ్యాచ్లో 286 పరుగులు చేసినప్పటికీ లక్నో మ్యాచ్లో కేవలం 190 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కూడా మార్పులు అవసరం ఉంది. గత మ్యాచ్లో బౌలింగ్ విభాగం విఫలమైంది. ఈ కారణంగా సిమ్రన్ జిత్ సింగ్, ఆడమ్ జంపా స్థానాల్లో జయదేవ్ ఉనాద్కట్, రాహుల్ చహర్ లాంటి బౌలర్లు చోటు దక్కించుకునే అవకాశం ఉంది. బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, షమ్మిలు తమ రిథం అందుకోవాలి. అదే జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ను కట్టడి చేయగలరు. ఎస్ఆర్హెచ్ జట్టులో ఆల్రౌండర్ పాత్ర కూడా కీలకం. కమింద్ మెండిస్ ఈ మ్యాచ్లో ఛాన్స్ దక్కించుకుంటే బ్యాట్ మరియు బంతితో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మార్పులతో ఎస్ఆర్హెచ్ మళ్ళీ గెలుపు బాట పట్టేనా? ఢిల్లీ క్యాపిటల్స్ పై ఎస్ఆర్హెచ్ విజయాన్ని సాధిస్తుందా? ఎదురు చూడాలి. ఈ రాత్రి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.